దించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. మనం చదువుకున్న భాగంలో నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. పోయిన వారం కాకుండా అంతకుముందు వారంలో మనం పౌలు యొక్క జీవితంలో కొంతకాలంగా ధ్యానిస్తూ ఉన్నాం. పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణంలో సిరియాలోని అంత్యోకయలో ఉన్న సంఘము పరిశుద్ధాత్మ చేత బోధించబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని చేత బోధింపబడిన వారై పౌలు బర్నబాలను ప్రత్యేకపరచి వారిని పరిచర్య కొరకై నియమించి పంపించినట్టుగా చూసాం. కానీ పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణము సిరియాలోని అంత్యోకయ నుండి ఆరంభమైంది. అక్కడ నుండి సెలూకయకు వచ్చారు. అనగా సెలూకయ 15 మైళ్ళ దూరంలో ఉంటుంది అంత్యోకయకు. సెలూకయలో అది ఓడ సముద్రం ఒడ్డున ఉంది కనుక అది ఓడరేవు ఉంది అక్కడ. ఆ సెలూకయలో ఓడ ఎక్కేసి అక్కడి నుండి ఆ కుప్రా దీవిలో ఉన్నటువంటి సలమి అనే ప్రాంతానికి వచ్చారు. సలమి నుండి తర్వాత వారు ఆ కుప్రా ద్వీపంలో ఉన్నటువంటి పాపు అనేటువంటి ఊరికి వచ్చినట్టుగా చూసాం. అక్కడ పాపు అనేటువంటి ఊరిలో రోమా సామ్రాజ్యంలో చక్రవర్తి యొక్క గవర్నర్ అయినటువంటి బరియేసు అనే వ్యక్తిని చూసాం. ఆ వ్యక్తి దేవుని వాక్యం వినాలని ఆశించినప్పుడు అక్కడ సెర్గి పౌలు అనేటువంటి అధికారిని చూసాం. సెర్గి పౌలు వాక్యం వినాలని ఆశించినప్పుడు బరియేసు అనే వ్యక్తి ఆటంకపరుస్తూ వచ్చాడు. అతన్ని గారడివాడు ఎలుమా అని కూడా మనం ధ్యానించాం. అక్కడ సెర్గి పౌలు అనేటువంటి వ్యక్తికి వాక్యం బోధించడం ద్వారా అతను వాక్యం అంగీకరించి యేసుప్రభు వారి యొక్క శిష్యుడిగా మార్చబడుతూ వచ్చినాడు. అక్కడి వరకు కూడా ఈ మార్కు మారుపేరు గల యోహాను ఈ పౌలు బర్నబాలకు ఉపచారం చేసేవాడుగా ఉన్నాడని చూశాం. ఆ యొక్క పాపు నుండి పంపులియాలో ఉన్నటువంటి పెర్గా అనేటువంటి ఊరికి వారు ఓడ ద్వారా ప్రయాణం చేస్తూ వచ్చారు. పెర్గాలో వారు ఎక్కువ పరిచయం చేసినట్టుగా మనకు రాబడలేదు. కానీ అక్కడి నుండి వారు పెర్గా నుండి పిసిదియాలో ఉన్నటువంటి అంత్యోకయకు ప్రయాణమై చేరుతూ వచ్చినారు. మనం చూసాం అక్కడ పిసిదియాలోని అంత్యోకయలో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదో చూసాం. పిసిదియా నుండి ఆ యొక్క పాపు నుండి పెరిగే వరకు 175 మైళ్ళు ఉంటుండగా అక్కడ పెరిగే నుండి పిసిదియాకు దాదాపు 100 మైళ్ళు వారు ప్రయాణం చేస్తూ వచ్చినట్టుగా చూసాం. అక్కడ మ్యాప్లో చూస్తే మనకు క్లియర్ కనపడుతుంది. నేను మీకు లైట్ కనపడు. ఇది కుప్రా అండి. ఇది సిరియాలోని అంత్యోకయ. ఇక్కడ కుప్రకు వచ్చారు. ఇక్కడ నుంచి పెర్గా, ఇది పిసిదియాలో ఉన్నటువంటి ఇక్కడ పంపులియాలో ఉన్నటువంటి పెర్గా అనే ప్రాంతం. ఇక్కడ నుండి ఇక్కడ పిసిదియాలో ఉన్న అంత్యోకయకు వారు వచ్చినట్టుగా మనం చూసాం. అంత్యోకయకు వచ్చిన తర్వాత అంత్యోకయకు ఉన్నప్పుడు వారి యొక్క మార్గం ఎలా ఉందో కూడా మనం చూసాం గత వారంలో. దాదాపుగా ఈ పిసిదియాలోని అంత్యోకయ వరకు దాదాపు 503 మైళ్ళు ప్రయాణం చేసినట్లుగా, అనగా 803 కిలోమీటర్లు వారు ప్రయాణం చేస్తూ వచ్చినట్టుగా చూసాం. వారు ప్రయాణం చేసిన మార్గం ఎలా ఉందో కూడా చూసాం. అనగా మార్గము అది ఇప్పటి మాది రోడ్లు లేవు, కానీ ఆ మట్టి రోడ్లు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది ఒక పర్వత ప్రాంతం, తర్వాత దీనికి రైట్ సైడ్ చూస్తే ఇది లోయ ప్రాంతం. కానీ ఒకవేళ ఈ దారిలో ఉండి వెళ్తూ పొరపాటు ఇక్కడ కింద పడితే లోయలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అనగా పెర్గం నుండి పిసిదిలో అంత్యోకయకు ప్రయాణము కొండలు, లోయలు, పర్వతములతో కూడుకున్నటువంటి ప్రయాణంగా చూసాం. కనుక ఈ మారుపేరు గల యోహాను పెర్గా నుండి అంత్యోకయకు, పిసిదియాలోని అంత్యోకయకు రాకుండా పెర్గా నుండి తిరిగి యెరూషలేమునకు వెళ్ళినట్టుగా మనం చూసాం. ఎందుకు వెళ్ళాడు? చాలా రకాలమైన కారణాలు కూడా మనం చూసాం. చాలామంది అక్కడ ఈ ప్రయాణమునకు భయపడి వెళ్ళాడని కొందరు అంటారు. ఏదేమైనప్పటికీ కూడా కొందరు హోమ్ సిక్ అని చెప్పి కొందరు అంటారు. ఏదేమైనప్పటికీ ఈ మారుపేరు గల యోహాను తిరిగి యెరూషలేమునకు వెళ్ళాడు. అయితే యోహాను కూడా లక్షణాలు కూడా మనం చూసాం గత వారంలో. యోహాను యొక్క తన తల్లి అయిన మరియా, ఈ మారుపేరు గల యోహాను యొక్క తల్లి పేరు మరియా. అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలో చూస్తే వారింట సంఘం ఉంది.
పేతురు చెరసాల నుంచి విడవబడిన తర్వాత చెరసాల నుంచి దూత చేత విడిపించబడి బయటకు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఈ మార్కొను మారుపేరు గల యోహాను యొక్క తల్లి అయినటువంటి మరియ వారింటికి వచ్చాడు. ఆ మరియ ఇంటిలో సంఘమంతా కూడా ప్రార్థిస్తూ ఉంది. పేతురు వచ్చేసి ఆ తలుపు కొట్టినప్పుడు చిన్నది వెళ్ళి ఆ యొక్క పేతురు యొక్క స్వరం విని పేతురంకులు వచ్చారని చెప్పి వారికి చెప్తే వారు ఎవరు నమ్మలా. తర్వాత వాళ్ళు తలుపు తీసిన తర్వాత పేతురు వారి దగ్గరకు ప్రవేశించి జరిగిన విషయాలన్నీ కూడా వారికి చెప్పి ఆ యెరూషలేములో ఉన్నటువంటి యాకోబుకును సహోదరులకు తెలియచేయడని చెప్పేసి అతను వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూసాం. తర్వాత ఈ మారుపేర్ల యోహాను యొక్క అనేక లక్షణాలు చూసాం. అతను అంత్యోకయకు వచ్చాడని, పౌలు బర్నబాలకు ఉపచారం చేశాడని, యెరూషలేములో వెళ్ళిన తర్వాత అతను బర్నబాకు సమీప జ్ఞాతి అనగా సమీప బంధువు అని, తర్వాత 2 తిమోతి 4:11 పౌలు ఆ యొక్క మార్కు గురించి అతను నాకు ప్రచారం నిమిత్తమై ప్రయోజనకరమైన వాడు అని చెప్పి పౌలు చనిపోక ముందు 2 సంవత్సరాల క్రితం ముందు ఆ యొక్క మార్కు గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూసాం. ఫిలిమోనుకు ఉత్తరం రాసినప్పుడు ఆ యొక్క మార్కు అనేటువంటి నా జత పనివాడు అని చెప్పి రాసినట్టుగా మనం చూసాం. పేతురు అంటాడు ఆ యొక్క మార్కు అనే వ్యక్తిని నా కుమారుడు అని చెప్పినట్టుగా ఆ యొక్క మార్కు యోహాను విషయమై మనం చూస్తూ వచ్చాం. అతను యెరూషలేముకు వెళ్ళాడు. పౌలు బర్నబాలు ఆ యొక్క పెర్గము నుండి పిసిదియాలోని అంత్యోకకు వచ్చారు. అంత్యోకు వచ్చినప్పుడు వారు వచ్చినటువంటి దినం ఎలాంటిదంటే సబ్బాతు దినము, అనగా విశ్రాంతి దినంకు ముందు రోజు వచ్చారు. తర్వాత ఆ విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పౌలు బర్నబాలు ప్రవేశిస్తూ వచ్చినారు. ఆనాడు సమాజ మందిరాలు ఎలా ఉన్నాయో నేటి దినాల్లో ఉన్నటువంటి మిషనరీ చర్చెస్ యొక్క పద్ధతి క్రమం గురించి మనం ధ్యానించాం. వారు ఆ యొక్క సమాజ మందిరాల్లో ఏం చేస్తారంటే మొట్టమొదటి ఆరంభ ప్రార్థన చేస్తారు. తర్వాత ముందుగా నిర్ణయించబడినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 5 గ్రంథాలు ఉన్న ఒక భాగాన్ని ఒకరు చదువుతారు. తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో ఒక భాగాన్ని చదువుతారు. చదివితే ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నా, లేకుంటే శాస్త్రి అనేటువంటి వారు ఉన్నా, లేదా ధర్మశాస్త్రం తెలిసిన వారు ఉన్నా, వారు ఎవరు మాట్లాడటానికి అవకాశం ఇస్తూ వస్తారని చూసాం. తద్వారా పౌలుకు అవకాశం వచ్చింది. పౌలు తర్వాత ఆ యొక్క వారితో మాట్లాడుతూ వచ్చినట్టుగా చూసాం. ఈ 13వ అధ్యాయంలో పౌలు సమాజ మందిరంలో బోధిస్తూ ఉండగా ఆయన అక్కడ ఉన్నటువంటి యూదులకేమి అన్యజనులకేమి అనగా సమాజ మందిరంలో అన్యులు కూడా ఉన్నారు. ఆ దినాల్లో వారికి ఏ విధంగా బోధించాడో ఆ బోధించే క్రమమును మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా సువార్త ప్రకటించినప్పుడు ఒక క్రమమును కలిగి ఉండాలి, లేదా మనం వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు ఒక క్రమము మనం కలిగి ఉండాలి. మన చిత్తానుసారముగా మనకు తోచినట్లుగా మన స్వార్థ ప్రకటించడానికి వీల్లేదు. చాలామంది స్వార్థ ప్రకటించడం అంటే అనుభవాలు లేమిని బట్టి వారికి తోచిన విధంగా మాట్లాడుతూ వస్తారు. యాక్చువల్ వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు. తమ గురించి లేదంటే ఇతర వ్యక్తుల యొక్క ఇతర మతస్థుల యొక్క వారి పద్ధతుల గురించి విమర్శిస్తూ వారు అదే స్వార్థ అనుకుంటారు. కానీ అది స్వార్థ కాదు. ఆ స్వార్థ అంత ప్రయోజనకరంగా ఉండదు. అది చెప్పినా లేదా చేసిన స్వార్థ ఫలించేదిగా ఉండదు. ఇక్కడ పౌలు యొక్క ఆ యొక్క సమాజం అందరూ బోధించే బోధ విషయంలో ఎంత క్రమముగా ఆయన బోధిస్తూ ఉన్నాడనేది మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలుకు చరిత్రను మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతూ వచ్చినట్టుగా లాస్ట్ టైం చూసాం. ఆ యొక్క ఇశ్రాయేల్ చరిత్రను మాట్లాడుతూ దేవుని యొక్క సార్వభౌమత్వం ఎలాంటిదో, ఆయన ఎంత బాహుబలము గలవాడో చూసాం. రెండవదిగా ఆయన ఎంత సర్వాధికారి అయిన దేవుడో, ఆయన సర్వశక్తిమంతుడో, ఆయన సర్వశక్తి యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినాం. అదే సమయంలో ఆ యొక్క ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడి అరణ్య మార్గంలో వారు నడుస్తూ ఉండగా 40 సంవత్సరములు వారిని సహించిన దేవుడు అని దేవుని యొక్క సహనమును గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. అదే సమయంలో దేవుని యొక్క నమ్మకత్వము, తను దావీదుకు ఇచ్చినటువంటి వాగ్దానం విషయమై ఎంత నమ్మకత్వాన్ని దేవుడు కలిగి ఉన్నాడో, దావీదుకు ఇచ్చిన వాగ్దానం, లేదా అబ్రహాముకు ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును యాకోబులో ఆ యొక్క ఇశ్రాయేలుగా యాకోబును మార్చి, యాకోబు ద్వారా ఇశ్రాయేలుగా మార్చే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా తన ప్రజల తన యొక్క వాగ్దానం నెరవేరుస్తూ ఉన్నాడని చూసాం. ఆ యొక్క దేవుని వాగ్దానం నెరవేర్పులో అనేకమైన క్రమమును చూస్తూ వచ్చినాం. ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా వారు రాజు కావాలని కోరుకున్నప్పుడు సౌలును దేవుడు రాజుగా నిర్ణయిస్తూ వచ్చినాడు.
అయితే సౌలు యెహోవా మాట వినని దాన్ని బట్టి యెహోవా మాట వినటువంటి దేవుని యొక్క హృదయానుసారి అయినటువంటి దావీదును దేవుడు రాజుగా ఎన్నుకున్నట్టుగా చూసాం. తర్వాత దావీదు కుమారుడు సొలొమోను రాజుగా పరిపాలిస్తూ వచ్చినాడు. ఈ యొక్క సౌలు, దావీదు, సొలొమోను వీళ్ళు ఐక్య రాజులు అంటారు. అనగా ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు అందరికి 12 గోత్రముల వారికి వారు రాజుగా ఉన్నారు. అయితే సొలొమోను తర్వాత ఇశ్రాయేలు ప్రజలు 2 రాజ్యములుగా చీలిపోతూ వచ్చినారు. వారు 10 గోత్రములు వారు ఇశ్రాయేలు యొక్క రాజ్యమని, బెన్యామీను, యూదా ఈ 2 గోత్రములు వారు యూదా రాజ్యం అని చెప్పి వేరైపోతూ వచ్చినారు. యూదా రాజ్యము, యూదాలోని యెరూషలేము రాజధానిగా యూదా రాజ్యము ప్రారంభించబడింది. ఇశ్రాయేల్ ప్రజలకు సమరయలో ఉన్నటువంటి షోమ్రోను పట్టణం రాజధానిగా మార్చబడుతూ వచ్చింది. ఆ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు మరి యూదా ప్రజలు వారు తమ తమ రాజ్యములను పరిపాలించుకుంటూ అన్నదమ్ములుగా ఉంటూ కూడా అనేక పర్యాయములు వారు యుద్ధములు చేస్తూ వచ్చినట్టుగా చూస్తాం. అయితే ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఇచ్చిన వాగ్దానమును వారు మీరిన దాన్ని బట్టి, దేవునికి ఆజ్ఞలను కట్టలు వారు అనుసరింపని దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను అశ్షూరీయుల యొక్క సామ్రాజ్యం ఉన్నప్పుడు అశ్షూరు రాజైన సన్హెరీబు ఆ యొక్క షోమ్రోను మీద దండెత్తి వచ్చి షోమ్రోనును 3 సంవత్సరములు యుద్ధము చేసి జయించి ఇశ్రాయేలు ప్రజలను తనకు చెరగ తీసుకొని తన రాజ్యం తీసుకువెళ్ళినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఈ అశ్షూరు రాజు ఇశ్రాయేలు ప్రజలను జయించిన తర్వాత యూదాను కూడా జయించాలని తృష్ణ గలవాడై, కోరిక గలవాడై ఆ యొక్క 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో అశ్షూరు రాజు ఆ యొక్క ఇశ్రాయేల్ రాజ్యం జయిస్తూ వచ్చినాడు. 18వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో 2వ రాజు గ్రంథంలో అనేక పర్యాయములు యూదా రాజులను జయించాలని ప్రయత్నం చేశాడు. ఆ దినాల్లో యూదా రాజ్యానికి హిజ్కియా రాజుగా ఉంటూ వచ్చినాడు. అప్పటికే యూదా రాజ్యంలో ఉన్నటువంటి ప్రాకారములను అశ్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు పట్టుకుంటూ వచ్చినాడు, స్వాధీనం చేసుకున్నాడు. విస్తారమైనటువంటి రథములతో గుర్రములతో ఆయన ఆ యొక్క యూదా యొక్క ప్రాకారం దగ్గర అతను నిలబడుతూ వచ్చినట్టుగా చూశాం. తర్వాత హిజ్కియా ఆ యొక్క రాజుతో కొంత రాయబారం నడిపిన తర్వాత అతను ఇచ్చినట్టు కొంత జుల్మానా అంటారు, బైబిల్లో జుల్మానా అని రాయబడింది, కొంత అమౌంట్ పే చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ సన్హెరీబు యూదా రాజు పైన యుద్ధములు చేస్తూ వచ్చినాడు. చివరికి హిజ్కియా యొక్క ప్రార్థనలు బట్టి దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన విని అశ్షూరు రాజులను జయిస్తూ వచ్చినాడు. అశ్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు తన కుమారుని చేత చంపబడుతూ వచ్చినాడు. అయితే 2వ రాజులకు 24వ అధ్యాయంకి వచ్చినప్పుడు యూదా రాజ్యమును బబులోను రాజు నెబుకద్నెజరు ఆ యొక్క యెరూషలేమును పాడు చేసి ప్రాకారమును పడగొట్టి యూదా వారిని తనకు బానిసలుగా చెరగా తీసుకొని పోతూ వచ్చాడు బబులోనుకు. అశ్షూరు రాజ్యం అయిపోయింది, బబులోను యొక్క సామ్రాజ్యం అంతరించిపోయింది. తర్వాత గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది. గ్రీక్ సామ్రాజ్యంలో అలెగ్జాండర్ ది గ్రేట్ అనేకమైన రాజ్యములు జయిస్తూ వచ్చినప్పటికీ తర్వాత గ్రీక్ సామ్రాజ్యం తర్వాత పారసిక రాజ్యం వచ్చింది. ఆ పారసిక రాజ్యంలో ఉన్నటువంటి కోరేషు, దర్యావేషు వారి కాలంలో ఇశ్రాయేలు యూదా ప్రజల దయగలిగిన వాడై జెరుబ్బాబెలును గవర్నర్గా నియమించి యెరూషలేమునకు పంపి యెరూషలేము యొక్క మందిరం కట్టేదాని కొరకై పంపిస్తూ కొంత ఆర్థికమైనటువంటి సహాయం చేస్తూ వచ్చినట్టుగా చూశాం. జెరుబ్బాబెలు పూనుకొని ఆ యొక్క హిజ్కియా యొక్క ప్రవక్త తర్వాత కొందరు వ్యక్తులతో పాటు కలిసి దాదాపు 50,000 మందితో పాటు కలిసి యెరూషలేము మందిరమును కడుతూ వచ్చినాడు. ఆ దినాల్లో ఎజ్రా దేవుడి ప్రజలను స్పిరిచువల్ రిఫార్మ్స్ వారిలో తీసుకుని వస్తూ వచ్చినట్టుగా మనం ఎజ్రా గ్రంథంలో చూస్తూ వచ్చినాం. జెరుబ్బాబెలు మందిరం కట్టిన తర్వాత నెహెమ్యాను దేవుడు ఏర్పరచుకుంటే నెహెమ్యా రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకొని యెరూషలేమునకు వచ్చి పాడిపోయినటువంటి ప్రాకారములు కడుతూ వచ్చినట్టుగా చూశాం. ఆయన ప్రాకారం కట్టడం మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆత్మీయమైనటువంటి స్పిరిచువల్ రిఫార్మ్స్ వారిలో తీసుకుని వస్తూ వచ్చినట్టుగా నెహెమ్యా గ్రంథంలో చూస్తూ వస్తాం. అప్పటికి 70 సంవత్సరాలు అయిపోయింది. దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 7 నుంచి 11 అధ్యాయంలో ప్రవచించిన ప్రవచనాల ప్రకారము 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యూదావారు ఆ యొక్క బబులోను చెరను విడిచిపించబడుతూ వచ్చినారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు మాత్రము 1947వ సంవత్సరం వరకు వారు మరి తిరిగి రాజ్యముగా కట్టబడలేదు. వారు అశ్షూరు రాజుల కింద చెర కొనిపోయిన తర్వాత ప్రపంచం నలుగురు చెదిరిపోతూ వచ్చినట్టుగా చూసాం. చెదిరిపోయిన వారు మన భారతదేశం కూడా వచ్చినట్టు దాదాపు 28 సమాజ మందిరాలు మన భారతదేశంలో ఉన్నాయని చూసాం. మన ఆంధ్రప్రదేశ్లో 325 మంది యూదులు ఇశ్రాయేల్ ప్రజలు నివసిస్తూ ఉన్నారని చూసాం. 2 సమాజ మందిరాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చూసాం. ఒకటి మచిలీపట్నంలో,
ఒకటి గుంటూరు దగ్గర ఉన్న చెబ్రోల్ దగ్గర ఉన్న ఒక వెంకాయ పాలెం పల్లెలో ఉన్నట్టు చూసాం. ప్రివల్సవుడ దేవుడు దావీదునికి ఇచ్చినటువంటి వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ఆయన నమ్మదగిన దేవుడుగా ఇశ్రాయేలు ప్రజలను యూదా వారిని తిరిగి సమకూర్చి 1948లో 1948 సంవత్సరం ఇశ్రాయేలు దేశమును ఒక రాజ్యముగా స్థిరపరుస్తూ వచ్చినాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాపుగా 68 యుద్ధములు జరుగుతూ వచ్చినాయి. అన్ని యుద్ధంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏనాడు ఓడిపోలేదు, వారికి విజయం ఇస్తూ వచ్చినట్టుగా చూసాం. అందుకని మనం రాసుకునేది ఏంటంటే దేవుడు ఎంత నమ్మకత్వం గలవాడు అని మనం ఈ పాయింట్లో చివరిలో రాసుకున్నాం. చూడండి, అపోస్తల కార్యములు 13:23లో దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనం ధ్యానిస్తూ వచ్చాం గత వారం. ఈరోజు గమనించండి, మొట్టమొదటిగా పౌలు యొక్క ఆయన ప్రసంగము, పౌలు బోధించుట సమాజ మందిరంలో ఆయన చేసిన బోధ ఎలాంటిదంటే ఆ బోధ క్రమాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలుకు చరిత్ర, ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత సార్వభౌమాధికారం గలవాడో, ఎంత సహనం గలవాడో, ఎంత నమ్మకం గలవాడో చూసాం. రెండవదిగా ఈ 13వ అధ్యాయం అపోస్తల కార్యంలో క్రీస్తు ప్రభు వారి యొక్క విమోచన కార్యాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నట్టుగా చూడండి. 13వ అధ్యాయం 23వ వచనం, 13:23 చదువుతారా ఒకరు? అపోస్తల కార్యంలో 13:23 అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను. ఇక్కడ మనము క్రీస్తు యొక్క విమోచన కార్యం యొక్క ఆరంభాన్ని చూస్తున్నాం. అతని సంతానం అంటే ఎవరు? పైన 22లో రాయబడింది, దావీదు గురించి రాయబడింది. దావీదు యొక్క సంతానం చదవండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు అక్కడ చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చూడండి, ఆది కాండం 12వ అధ్యాయము మొదలుకొని మత్తయి సువార్త 1వ అధ్యాయం వరకు ఈ చరిత్ర అంతటిని ఒక క్లుప్తంగా ఒక వచనంలో చెప్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అబ్రహాం కుమారుడైనటువంటి దావీదు కుమారుడై యేసుక్రీస్తు వంశావళి. మనకు చదివాం 13వ అధ్యాయంలో అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను. అక్కడ 17వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. మొదటి అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఎన్ని తరములు అంట చూడండి, చదవండి. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనిపోబడింది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. చూసారా? అనగా అబ్రహాం అంటే ఆది కాండం 12వ అధ్యాయం, దావీదు రాజు అంటే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు అతను సంపూర్ణమైన ఐక్యరాజుగా, అంటే మొట్టమొదటిగా యూదులకు రాజుగా చేయబడి యెరూషలేమును పరిపాలిస్తూ ఉంటాడు 7.5 సంవత్సరాలు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కూడా అయ్యా నువ్వే మాకు రాజుగా ఉండాలని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు కూడా వచ్చినప్పుడు, షోమ్రోను వచ్చినప్పుడు వారి మీద కూడా రాజుగా ఆయన అభిషేకం చేయబడతాడు. అనగా దావీదు చేపట్టిన అభిషేకాలు ఏంటంటే 3 అభిషేకాలు. మొట్టమొదటిగా మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించాడు రాజుగా. రెండవదిగా 2వ సమూయేలు మొదటి అధ్యాయంలో యూదా ప్రజల మీద దావీదు రాజుగా అభిషేకించారు. మూడవదిగా ఇశ్రాయేలు ప్రజల మీద, యూదా ప్రజల మీద ఐక్యరాజుగా దావీదును అభిషేకించారు. 3 పర్యాయంలో అభిషేకించబడుతూ వచ్చినాడు. అంటే ఇక్కడ గమనించండి, అబ్రహాం మొదలుకొని దావీదు వరకు, అంటే ఆది కాండం 12వ అధ్యాయం నుండి 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం వరకు 14 తరములు. ఆ 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం నుండి 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం వరకు, అనగా యూదులు బబులోను చెరగిపోయేంత వరకు 14 తరములు. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం మొదలుకొని మత్తయి సువార్త మొదటి అధ్యాయం వరకు 14 తరములు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిని పరిశుద్ధాత్ముడు వివరిస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి గమనించండి, ఇక్కడ రాయబడిన మాట అంటే 13వ అధ్యాయం 23వ వచనంలో ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను. మొట్టమొదటిగా ఇశ్రాయేలు చరిత్ర గురించి చెప్పాడు. రెండవది క్రీస్తు విమోచన కార్యము ఆరంభించినప్పుడు 5 రకాలుగా మాట్లాడుతున్నాడు. 5 రకాల మాటలు మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిని మాట్లాడుతున్నాడు. రెండవది ఏమంటాడంటే ఆయన రక్షకుడిగా అవతరించట గురించి మాట్లాడుతున్నాడు. 23 నుండి 25వ అధ్యాయంలోకి చూస్తే ఆయన రక్షకుడిగా అవతరించినట్టుగా చెబుతూ ఆయన రక్షకుడిగా యేసును పుట్టించెను అని చెప్పినటువంటి
పరిశుద్ధ పౌలు 24-25 వచనంలో ఏమంటాడంటే, ఆయన రాకకు ముందుగా బాప్తిస్మ ఇచ్చి యోహానును పంపించినట్టుగా చెబుతూ వస్తాడు. ఆ యోహాన్ అంటాడు, మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలో, అయ్యా నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను ఆయన చెప్పుల వారును మోయుటకైనను యోగ్యుడను కాదు అని చెప్తూ ఏమంటాడు 1:29 ఏమంటాడంటే, యోహాను సువార్త 1:29, ఇదిగో చవండి ఒక మాట, చవండి ఒకరు. యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను ప్రకటిస్తూ వచ్చినట్టుగా ఇక్కడ పౌలు చెబుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యూదులే ఆయన నమ్మలేకపోయారు, యూదులు ఆయన విశ్వాసం ఉంచలేదు. ఇంకా అన్యజనులు ఎట్లా విశ్వాసం ఉంచుతారు? యూదులే ఆయన చంపించినట్టు చూస్తాం. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఒక యూదులు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, లోకంలో ఉన్నటువంటి అన్యులందరూ కూడా ప్రభుని ఎరగాల, ఆయన వాక్యం అంగీకరించాలా, ఆయన శిష్యులుగా చేయబడాలా అని చెప్పి ఆయన ప్రణాళిక. కనుక యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రభువారు వచ్చినప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆయన చెప్పే మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. యూదులారా, ఇశ్రాయేల్ లారా అనలేదు అక్కడ. ఇలాంటి ఇశ్రాయేలు 12 గోత్రములారా అని చెప్పలేదు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా అనగా నిన్ను నన్ను కూడా దేవుడు అనాది కాలంలో ఒక సంకల్పమును కలిగి ఉండి మనందరి కొరకై దేవుడు ఆయన ఒక గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పౌలు అదే ఆ యొక్క పిసిదియాలోని అంత్యోకలో ఉన్నటువంటి ఆ సమాజ మందిరంలో బోధిస్తూ ఆయన చెప్పే మాట ఏంటంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఒక యూదుల కొరకో ఇశ్రాయేలు ప్రజల కొరకు కాదు, కానీ ఆయన లోకపాపులను మోయట కొరకు ఈ లోకంకి వచ్చాడు. లోకపాపులు మోయటకు వచ్చినటువంటి ఒక దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షకుడిగా అవతరించాడని చెప్పేసి పౌలు బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అవతరించినటువంటి అవతారం జన్మను బట్టి చెప్పిన తర్వాత ఆయన చెప్పే మాట ఏంటి? తర్వాత 13వ అధ్యాయం 27 నుంచి 29 వరకు చూస్తే రాయబడింది, ఆయన మనకు బదులుగా మరణించినట్లుగా పౌలు మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి 27వ వచనంలో చూస్తే, 27వ వచనం చదువుదాం, అందరం కలిసి చదువుదామా? 27వ వచనం 13, 27 అందరం కలిసి చదువుదాము. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనంలో నెరవేర్చిరి. ఇక్కడ గమనించండి, ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? యెరూషలేములో కాపురముండు వారు, తర్వాత వారి అధికారులు ఏం చేయలేదంటే ఆయనను కానీ అనగా యేసు ప్రభు వారిని కానీ లేదా ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్నటువంటి వాక్యం యొక్క ప్రవక్తల వచనములను కానీ వారు ఎరుగక అంటాడు. చూడండి, లూకాసు వార్తలో చూస్తే 4వ అధ్యాయం చూడండి, ఒక మాట చూద్దామా? లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి ఉంది. నేను ఒక్క వచనం మాత్రం చదువుదాం, అంత అవసరం లేదు. లూకాసు వార్త 4వ అధ్యాయం 16, 17 చదవమండి అందరం కలిసి. మొట్టమొదటిగా 16, 17 అందరం కలిసి చదువుదాం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, చదువుదామండి 18 కూడా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు చూసారా? ఇక్కడ లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన నజరేతులకు వచ్చినప్పుడు ఆయనకు వాడుక ఏంటంటే విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు వెళ్ళాలా. అది వాడుక యేసుప్రభు వారికి బాల్యము నుండి కూడా. కాబట్టి వాడుక చొప్పున సమాజ మందిరంకి వెళ్ళాడు. అప్పుడు చెప్పాను కదా, ఈ దినాల్లో ఆల్మనే అని ఉంటుంది మిషనరీ చర్చెస్లో, సిఎస్ఐ కానీ ఎస్పీస్ కానీ వారికి ఆల్మనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో వరకు ఏ రోజు ఏ వాక్యం చదవాలా, పాత నిబంధనలు ఒక భాగము, క్రొత్త నిబంధనలు ఒక భాగం చదవాలా, ఏ పాట పాడాలో పాట నెంబర్స్ కూడా ఉంటాయి దాంట్లో. వాటిని మాత్రమే చదువుతారు, వాటిని మాత్రమే ఆ పాస్టర్ గారు బోధిస్తారు, వేరేది చెప్పకూడదు అనగా ఆ దినానికి అది నియమించబడినటువంటి భాగం అనమాట. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి మిషనరీ చర్చెస్ అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి సమాజ మందిరంలో ఉన్నటువంటి
ఆ యొక్క అలవాటు, ఆ యొక్క వారి యొక్క క్రానాలజీని బట్టి వీరు తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి వారు ఆల్మనే అంటారు. కాబట్టి గమనించి ఇక్కడ కూడా యేసు ప్రభు వారు సమాజ మందిరంలో వెళ్ళినప్పుడు ఆయనకు పుస్తకం ఇచ్చారంట. ఆయన చదవమంచి ఒక భాగం ఇస్తే ఆయన చదివేటప్పుడు వచ్చిన భాగం ఏంటంటే యెషయా గ్రంథం వచ్చింది. ప్రభు ఆత్మ నా మీద ఉంది అంటే బీదలకు స్వార్థ ప్రకటించటకే నన్ను అభిషేకించెను అని ప్రభు చదువుతుంటే వారు గుర్తించలేదంట. అందుకనే పౌలు అంటాడు 27వ వచనంలో 13:27 అపొస్తలుల కార్యంలో ఆయన అంటాడు, ఏమంటాడండి, యెరూషలేములో కాపురముండు వారు కానీ వారి అధికారులు కానీ ఆయనను కానీ ప్రతి విశ్రాంతి దినమున ఆయన చదువుతున్నటువంటి ప్రవక్తల వచనాలు కానీ వారు గ్రహింపలే. వారు ఎలా చదువుతున్నారంటే బైబిల్ను, వారి యొక్క ధర్మశాస్త్రాన్ని సమాజం మంది రొటీన్గా ఇది చదవాలి కాబట్టి చదువుతూ ఉన్నారు. దాని అర్థం ఏంటో, దాని భావం ఏంటో, అందులో దేవుడు ఏమైతే రాసి ఉంచాడో అది చదువుతుండగా, యేసు ప్రభు వారు చదువుతుండగా అది ప్రభువారి కొరకే అయినటువంటి గ్రహింపు వారు ఎరగకపోతూ వచ్చినారు. అంటే ప్రేమను గమనించండి, చాలామంది కూడా మనం వాక్యం చదువుతూ ఉంటాం. దినవాక్యం చదవాలి, డైలీ పోర్షన్ అంటే ఒకసారి టైం ఉండదు, టైం లేకపోతే క్యాలెండర్లోకి వాక్యం చూస్తాం, వెళ్ళిపోతాం. కానీ అది అక్కడ చదివేంత వరకే గుర్తుంటుంది, బయట మీద గుర్తుండదు. గమనించండి, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని అపవాది శోధించేటప్పుడు కూడా 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత అపవాది శోధిస్తూ వచ్చినాడు. ఆ శోధించినప్పుడు దేవుడిచ్చే రిప్లైస్ చూడండి, జవాబు చూడండి. అనగా ఆ దినాల్లో దేవుడు ధర్మశాస్త్రం ప్రతిదినం చదువుతున్నట్టుగా అర్థమవుతుంది. వరుసగా ఉంటుంది ద్వితీయోపదేశకాండంలో. అంటే ఒక అధ్యాయం ఈరోజు ఉంటే రేపు ఒక అధ్యాయం, మరునాడు ఒక అధ్యాయం అట్లా ఉంటుంది. ఆ అధ్యాయంలో నుండే ఆయన ఏమైతే ధర్మశాస్త్రమును పఠించాడో, చదివాడో, ఆ చదివిన భాగంలో నుండి ఆ యొక్క ధర్మశాస్త్రం వాక్యాన్ని తీసుకొని అపవాదికి రిప్లై ఇస్తున్నట్టుగా మనం చూస్తాం, జవాబు ఇచ్చినట్టుగా చూస్తాం. అంటే మనం ఎలా ఉండాలి, మనం చదివేటువంటి దినవాక్య డైలీ పోర్షను, మనం చదివినటువంటి వాక్యము మనలో మనకు అన్వయించుకోవాలా, ఒక భాగమునైనా మనలోనికి తీసుకోవాలా, ఒక మాటనైనా మనం తీసుకొని దాన్ని బట్టి మనం చదువుతూ ధ్యానిస్తూ వెళ్ళాలా, దినమంతటిలో ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా. ఏ పరిస్థితి వచ్చినా సరే, ప్రభు ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినావు. దేవుడు మాట్లాడడం అంటే అదే. దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ప్రార్థనాపూర్వకంగా నీ డైలీ పోర్షన్ నువ్వు ఓపెన్ చేసినప్పుడు ఏదో తొందర కాకుండా కొంత ఒక 10 నిమిషాలు సమయం వెచ్చించి ఎంతో ప్రశాంతంగా కూర్చొని బైబిల్ తెరచి ప్రార్థనాపూర్వకంగా నువ్వు చదవడం ఆరంభించినప్పుడు దేవుడు ఒక్క మాట ద్వారా, లేక ఒక వచనం ద్వారా, ఒక వ్యక్తి ద్వారా, ఒక పరిస్థితి ద్వారా, ఒక సంఘటన ద్వారా మనల్ని గుర్చేవాడుగా ఉంటాడు. అవి మనకు తాకుతూ వస్తుంటాయి. ఆ మాటను బట్టి దినమంతటి మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తూ రావాలా. అదే మాట దేవుడు మన జీవితం నెరవేర్చేవాడుగా ఉంటూ వస్తాడు. చాలామంది ఈరోజు ఏముందని చెప్పి ఒకటి చూడము, ఏదోటి ఓపెన్ చేయడము, లేదంటే క్యాలెండర్ చూడడము, ఇవన్నీ మంచిదే, కానీ అయితే మన జీవితానికి క్షేమకరమైనవి కావు. ఇక్కడ పౌలు చెప్పే బోధ ఏంటంటే, అయ్యా యెరూషలేములో కాపురం ఉన్నవారు కానీ, సమాజ మందిరంలోకి వచ్చిన వారు కానీ, సమాజ మందిరం యొక్క అధికారులు కానీ, విశ్రాంతి దినమున యేసు ప్రభు వారు ఆయన ధర్మశాస్త్రం చదువుతుండగా ఆ ప్రవక్తల ప్రవచనములు కానీ వారు గుర్తించక, వారు ఎరగక, వారు గ్రహింపక ఏం చేశారంటండి, శిక్ష విధించుట చేత ఆ వచనం నెరవేర్చిరి. ప్రభువుకు శిక్ష విధిస్తూ వచ్చినారంట. 28లో అంటాడు, ఆయన యందు మరణములకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలని వారు పిలాతును వేడుకొనిరి. చూసారా, ఏ హేతువు లేకపోయినా, అనగా ఆయనలో ఏ పాపము లేదు, ఆయనకు సిలువేట కొరకై ఎటువంటి ఆధారము లేదు, అయినప్పటికీ వారు ఏం చేస్తున్నారంట, ఆయనను చంపించడానికి ప్రయత్నం చేస్తారు. పిలాతు అంటాడు చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం, పిలాతు ఏం చెప్తాడు చూడండి, ఆ యొక్క ప్రభువుని సిలువ వేసే ముందు 23వ అధ్యాయం 22వ వచనం, 23-22 చదవండి ఒకరు. 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, చూడండి, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు కనుక అతను శిక్షించి విడుదల చేతుని వారితో చెప్పాను. చూసారా, అటు మధ్య భాగం రాయబడిన మాట గమనించండి, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు కనబడలేదు అనగా మరణమునకు తగిన కారము ఏమీ లేకపోయినప్పటికీ మనందరి యొక్క పాపం విషయమై రక్షకుడుగా దావీదునకు ఇచ్చిన వాగ్దానము, అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానము, ఆ వాగ్దానం నెరవేర్పు కొరకై ఏం చేశాడు యేసు ప్రభు వారు, అని ఏ పాపము చేయకపోయినప్పటికీ, మరణములకు తగినటువంటి ఏ దోషమైన లేకపోయినప్పటికీ ఆయన సిలువలో మన కొరకై వేలాడుతూ వచ్చినట్టుగా చూస్తాం.
యేసుప్రభువు వారు కూడా అంటాడు చూడండి 24వ అధ్యాయంలో ఎమ్మాయి మార్గంలో ఆ శిష్యులతో మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే ఎమ్మాయి మార్గం చూడండి 24 వచ్చినాం 24వ అధ్యాయం 20 వచ్చినాం ప్రభు వారు చెప్పే మాట గమనించండి చదవండి ఒకరు. వారు ప్రభుని అడుగుతున్నారు, ఆయనకి ఎలాగూ సిలువ వేసి నీకు తెలియదా అని చెప్పి. ఇంకా ఈ అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి. ప్రభు వారి యొక్క మనోనేత్రము తెరవబడక మునుపు ప్రభు వారితో మాట్లాడుతూ వచ్చినట్టు మనం చూస్తాం. అప్పుడు గమనించండి, పౌలు క్రీస్తు ప్రభు వారి యొక్క ఇశ్రాయేలు చరిత్ర మొదట చెప్పాడు. రెండవదిగా క్రీస్తు విమోచన కార్యమును ఆరంభించినప్పుడు ఆయన ఏ విధంగా రక్షకుడుగా పుట్టాడు, తర్వాత ఆయన ఏ విధంగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు, తర్వాత ఆయన మరణానికి ఎటువంటి కారణం లేకపోయినప్పటికీ, ఏ హేతువు లేకపోయినప్పటికీ మన కొరగా ఏ విధంగా ఆయన మరణిస్తూ వచ్చినాడో చూస్తూ వస్తాం. మూడవది చూస్తే 30వ వచనం నుండి అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 30 నుంచి 33 వరకు చూస్తే ఆ మధ్య భాగంలో 30 అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను అని చూస్తూ ఉన్నాం. దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. చూసారా, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెను అనగా దేవుని యొక్క పునరుత్థానం గురించి ఈయన మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. 2వ అధ్యాయంలో కూడా 2వ అధ్యాయం 24వ వచనంలో పేతురు యోహానులు బోధిస్తున్నప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే 24వ వచనం 2:24 మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదులు తొలగించి ఏం చేశాడంటండి, ఆయనను లేపెను. అంటే నా యొక్క అంశం ఏంటంటే పౌలు యొక్క ప్రసంగ యొక్క భాగము పాఠము ఎంత సిస్టమేటిక్గా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడో మనకు అర్థమవుతుంది, మనకు గమనించాలా. కానీ మనం స్వార్థ చెప్పినప్పుడు కూడా మనం చెప్పేటువంటి స్వార్థ మనం చెప్పేటువంటి ప్రసంగము మనం చెప్పేటువంటి బోధ అది క్రమబద్ధమైనదిగా క్రొనాలజికల్గా దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటూ రావాలా. క్రీస్తు ప్రభు వారికి పునరుత్థానం తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే ప్రవక్తల ప్రవచనములు ఏ విధంగా నెరవేరుతూ ఉన్నాయో ఆ యొక్క 33 నుండి 37 వరకు ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాలను అక్కడ పౌలు ఉదాహరిస్తున్నట్టుగా చూస్తాం. చూడండి 37వ వచనంలో చూస్తే ఇక్కడ 33లో చివరిలో అంటాడు, నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన ఎందు రాయబడి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. తర్వాత అంటాడు ఆయన యొక్క దేహము కుళ్ళు పట్టలేదు అని చెప్తాడు కీర్తన 16వ అధ్యాయం 16వ కీర్తనలో. తన యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం చదువుతారు ఒకరు 3వ వచనం. యెషయా గ్రంథము 55:3 ఒకరు చదవండమ్మా. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు విని నెడలా మీరు బ్రతుకుదురు. చివరి భాగం చూడండి, చివరి భాగం గమనించండి. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఫస్ట్ ఇశ్రాయేలు చరిత్ర చెప్పాడు, దేవుని గొప్పతనాన్ని చెప్పాడు, తర్వాత క్రీస్తుకు విమోచన కార్యాన్ని ఆరంభించాడు, ఆయన ఏ విధంగా రక్షకుడు పుట్టాడో చెప్పాడు, ఆయన ఏ విధంగా మరణించాడో చెప్పాడు, ఆయన ఏదో పునరుత్థానుడై తిరిగి లేచాడో చెప్పాడు, తర్వాత ప్రవక్తల యొక్క ప్రవచనములు యేసు ప్రభునందు ఏ విధంగా నెరవేర్చబడుతున్నాయో చెబుతూ వచ్చినట్టుగా చూస్తాం. అది ఆయన చెప్పినటువంటి ప్రసంగం అనగా పౌలు చేసినటువంటి బోధ సమాజ మందిరంలో ఒక క్రమబద్ధమైనటువంటి క్రొనాలజికల్గా కూడినటువంటి ఆ యొక్క ఆయన బోధన మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విమోచన కార్యం ద్వారా మనకు కలిగిన ప్రయోజనాలు ఏంటో చూడండి. 13వ అధ్యాయం 38వ వచనం 13:38 చదవండి. అపోస్తల కార్యములు. కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ. డైరెక్ట్ చెప్పలే, మీరు పాపక్షమాపణ క్షమించడం డైరెక్ట్ చెప్పలే. ఈ పాపక్షమాపణ గురించి చెప్పడానికి పౌలు చరిత్ర అంతా చెప్తూ వచ్చినాడు. ఆ చరిత్ర చెప్తూ ఉండగా ఇశ్రాయేలు ఆ యొక్క సమాజ మందిరం ఉన్న ప్రజలు చాలా ఆసక్తిగా వింటూ ఉన్నారు. ఎందుకంటే వారి గురించి చరిత్రనే కదా అది, చాలా ఆసక్తిగా వింటున్నారు. ఈయన డైరెక్ట్గా నువ్వు పాపక్షమాపణ పొందు, నువ్వు పాపం చేశావు, నువ్వు పాపాత్మునివి, నీ కొరకే దేవుడు చనిపోయాడంటే ఎవరు నమ్మరు, ఎవరంతగా ఆసక్తి చూపరు. కనుక పౌలు చెప్పింది ఏంటంటే ఆ యొక్క యూదయ సమాజ మందిరంలో దేవుని యొక్క కార్యాలను ఆరంభం నుండి ఆరంభించి క్రమబద్ధంగా తీసుకొని వచ్చి చివరికి ఏమంటాడంటే క్రీస్తు ప్రభు వారి యొక్క విమోచన కార్యం ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనం కలిగిందని మొట్టమొదటిగా మనకు పాపక్షమాపణ కలిగింది అని చెప్తాడు. ఈ పాపక్షమను ఎవరెవరికంటే మన లూకాసు వార్తలు చేస్తే సమస్త జనములలో పాపక్షమాపణ కలగాలని చెప్పేసి ఎమ్మాయి మార్గంలో పొత్తు శిష్యులు చూడండి. ఆ మాట చదువుదామా. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24 ఎమ్మాయి మార్గంలో
ప్రయాణిస్తున్నటువంటి శిష్యులతో ప్రభువారు మాట్లాడిన మాట ఏంటంటే 24వ అధ్యాయం చదవండి. 45, 47 ఉన్నాయి. నేను ఒక వచనం చూపిస్తానండి. 24వ అధ్యాయం చూడండి. 47వ వచనం చదువుతారా ఒకరు? 47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడును. ఎక్కడెక్కడ అంటారండి? యెరూషలేము మొదలుకొని ఎక్కడెక్కడ? సమస్త జనములలో. ఆయన ప్రభువారు చెప్పిందండి, బ్రతికి ఉన్నప్పుడు మత్తయి సువార్త 11:29లో ప్రయాసపడి భారమోయుచున్న సమస్తమైన వారలారా. కాబట్టి సమస్త జనములలో ఏం కావాలంట అండి? మారు మనస్సు, పాపక్షమాపణ కలగాల. ఇప్పుడు పౌలు ఎంత వివేకంతో, ఎంత జ్ఞానయుక్తముగా ఆ ప్రజలకు చెప్పడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడంటే, ఆయన యొక్క పాపక్షమాపణ ఎప్పుడు చెప్తున్నాడంటే, క్రీస్తు ప్రభువారు రక్షకునిగా, తర్వాత ఆయన చనిపోవుట, తిరిగి లేచుట, ప్రవక్తల ప్రవచనం నెరవేర్చబడుట, ఆ తర్వాత మాత్రమే నీకు పాపక్షమాపణ ఉంది అని చెప్తా ఉన్నాడు. కనుక ఆ పాపక్షమాపణ మనం మొదటి యోహాను పత్రికలో చూస్తే మీ పాపములు క్షమించబడి ఉన్నాయని చూస్తూ వస్తాం. ఇర్మియా గ్రంథంలో కూడా అంటే 31వ అధ్యాయం 44వ వచనంలో చదువుదామా? చివరి భాగం చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34 చివరి భాగం. 31వ అధ్యాయం 34 వచనం చివరి భాగం మాత్రమే. 31, 34 చివరి భాగం నేను చదువుతున్నానండి. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. చూసారు అక్కడ? అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. సర్వమానవాళికి స్వార్థ ప్రకటించబడాలి. సమస్త జనములలో మారు మనస్సు తర్వాత పాపక్షేమం ప్రకటించబడుతూ ఉంది. వారి దోషములను నేను క్షమిస్తాను. వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. కాబట్టి ఒకసారి మన పాపలు క్షమించమని ప్రభుని వేడుకున్న తర్వాత, ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, అయ్యా నేను పాపిని అంటే నువ్వు పాపివి కాదు. మన పాపలు క్షమించబడ్డాయి. మన పాపములు ఆయన రక్తం చేత కడగబడ్డాయి. మన దోషములు జ్ఞాపకం చేసుకొనని చెప్తున్నాడు. మన పాపములను తూర్పుకు పడవ ఎంత దూరం పారేస్తా అంటున్నాడు. మన పాపలు వీపు వెనకకేసుకుంటా అంటున్నాడు. ఇక నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. కనుక ఇక మనం పాపులము కాదు. చాలామంది రక్షించబడి కొన్ని ఏండ్లు అయినప్పటికీ కూడా ప్రభా నేను పాపిని అంటూ వస్తాం. ఓసారి రక్షించబడిన తర్వాత వీఆర్ నాట్ ఎ సిన్నర్, వీఆర్ ద హోలీ పర్సన్స్, వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. మన పరిశుద్ధమైన జనాంగము, దేవుని ప్రజలము, దేవుని పిల్లలము. మనము పొరపాటు చేయవచ్చు, పాపం తప్పు చేయొచ్చు, అయినంత మాత్రం నువ్వు పాపాత్ముడివి కాదు. కాబట్టి మనం చేసిన పొరపాటు ప్రజలు ఒప్పుకోవాలి. ప్రభుని చేశాను, అది పాపంగానే ఎరుగుతున్నాను, దానికి క్షమించు, అయితే నేను పాపిని కాదు. చాలామంది మనకు ఒక ఊత పదం అంటారు చూడండి, అట్లా వచ్చేసి ఉంటుంది అనమాట. ప్రార్థనకు వస్తే ముందు నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఒకసారి క్షమించబడ్డాయి మన పాపములు, మన దోషములు క్షమించబడ్డాయి. ఆయన శిలువ చాటును మరుగుపరిచాడు, దూరం చేశాడు, ఆయన రక్తంతో కడిగి వేశాడు. ఇక పాపము మరక మనలో లేదు. కనుక పౌలు ఎంత వివరముగా ఇశ్రాయేలు ప్రజల సమాజ మందిరంలో బోధిస్తున్నాడో చూస్తూ ఉన్నాం. పాపక్షమాపణ మొట్టమొదటి క్రీస్తు విమోచన కార్యం ద్వారా మనకు కలిగే ప్రయోజనము మొట్టమొదటిగా పాపక్షమాపణ, రెండవదిగా మనం నీతిమంతులుగా తీర్చబడుట. 39వ వచనంలో చూస్తే 13:39లో ఆ రాబడిన మాట అంటే, మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడును. ఈయనంటే యేసు క్రీస్తు ప్రభు వలన. డైరెక్ట్గా యేసు ప్రభు వారి గురించి చెప్తే సమాజ మందిరం వారు నమ్మరు. ఆయన మెస్సయ్య అంటే ఎవరు నమ్మరు. ఆయన నీ పాపల గురించి చనిపోయాడంటే ఎవరు నమ్మరు. యూదులు సమాజ మందిరం నమ్మరు, ప్రజలు నమ్మరు. మనం డైరెక్ట్గా యేసు ప్రభు వారు నీ పాపల కొరకు చనిపోయాడు, నీ పాపాలు ఒప్పుకో, క్షమిస్తాడు, నీ పాపలు క్షమించబడతాయి, నువ్వు నీతిమంతులు తీర్చబడతాయంటే డైరెక్ట్ చెప్తే ఎవరు నమ్మరు. పౌలు వారు విశ్వసించినట్లుగా వివరణాత్మకమైనటువంటి ఆయన బోధన వారి మధ్య చేస్తున్నట్టుగా మనం చూస్తూ వస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఒక చిన్న డాక్టరినల్గా మనం వెళ్ళాల్సి వస్తుంది. అదేంటంటే, ఎవరైనా డాక్టరేట్ చేయాలంటే అంటే బిబ్లికల్గా పిహెచ్డి చేస్తారు చాలామంది. డాక్టర్ అనే పేరు పెట్టుకుంటాం. డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ, డాక్టర్ ఆఫ్ బిబ్లియాలజీ, డాక్టర్ ఆఫ్ అపోస్టలిక్ పాల్, సో మెనీ కోర్సెస్, ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సు మనం చేరినప్పుడు ఈ డాక్టరేట్కు మనం పిహెచ్డి మనము కోర్సు బిబ్లికల్ యూనివర్సిటీలో
మన పిహెచ్డి కోర్స్ చేరినప్పుడు మనకు మొట్టమొదటిగా ఏం నేర్పిస్తారంటే దాంట్లో ఉన్నటువంటి అసైన్మెంట్స్ ఉంటాయి కొన్ని. దాంట్లో మొట్టమొదటిగా ఉన్నటువంటి 11 అసైన్మెంట్లు ఏముంటాయంటే, మొట్టమొదటిది ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సిద్ధాంతం ఏంటి, అది ఒక లెసన్ ఉంటుంది. రెండవది ఏమంటే డాక్ట్రిన్ ఆఫ్ సన్, కుమారుని యొక్క సిద్ధాంతం. మూడవది అంటే డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సిద్ధాంతం. నాలుగోది ఏమంటే డాక్ట్రిన్ ఆఫ్ సిన్, తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ సాటన్, తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్. ఈ విధంగా అనేకమైనటువంటి ఇవి ఉంటాయి. ఇప్పుడు పౌలు మన ఈ దినాల్లో మనం చాలా పిహెచ్డీలు చేసి డాక్టర్ అని పేరు పెట్టుకొని, నాకు కూడా ఉంది డాక్టర్ అని పేరు, డాక్టర్ అని పేర్లు పెట్టుకొని మన తోక అనేకమైనటువంటి డిగ్రీలు పెట్టుకుంటాం. అయితే మన దినాల్లో ఇంత మనం పిహెచ్డీలు చేసి కష్టపడి చదివితే మనకు డాక్టరేట్ వస్తుంది. అయితే ఆ దినాలు చూడండి, పౌలు చేసిన ప్రసంగం ఎలాంటిదంటే, ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ యొక్క సిద్ధాంతం ఎలాంటిదో సమాజ మందిరంలో పౌలు ఆ దినాల్లోనే బోధిస్తూ ఉన్నాడు. ఆ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ దాంట్లో దాదాపు నేను 8 పాయింట్లు తీసుకున్నాను, ఇక్కడ దాదాపు 12 పాయింట్లు ఉన్నాయి. మొట్టమొదటిది అంటే డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ యొక్క సిద్ధాంతము. దాంట్లో ఏం చెప్తుందంటే నెంబర్ 1 కండెమ్నేషన్. దానికి ఏమంటాడంటే హీ సామి, దేవుడు నన్ను చూచెను అంటే శిక్షావిధిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను చూచెను. రెండవది ఏంటంటే ఎలక్షన్, శిక్షావిధిలో ఉన్నటువంటి నన్ను దేవుడు చూచి ఎన్నుకున్నాడు. అది ఇంగ్లీష్లో కింద చెప్పాను, హీ చోజన్ మీ, నన్ను ఏర్పరచుకున్నాడు. మూడవది ఏంటంటే ఈ రిడెంప్షన్, నన్ను విమోచించాడు. అది కింద రాయబడిన మాట ఏంటంటే ఈ బాట్ మీ అంటే నన్ను కొన్నాడు. నాలుగోది అంటే జస్టిఫికేషన్ అనగా నీతిగా చేయటము. అది కింద ఉంటుంది, జస్టిఫై కింద ఏముంటుంది అంటే హీ జస్టిఫైడ్ మీ, నన్ను నీతిమంతునిగా తీర్చాడు. ఐదవది రీజనరేషన్ అనగా నన్ను నూతనపరిచాడు. అది కింద ఏముంటుందంటే హీ రెన్యూడ్ మీ, నన్ను నూతనపరిచాడు అని నాలో ఉన్న పాప స్వభావం తీసి నన్ను నూతనపరిచిన దేవుడు. ఆరవది ఏంటంటే శాంక్టిఫికేషన్, నన్ను పవిత్రపరిచాడు. ఆ కింద ఉంటుంది హీ చేంజెస్ మీ, నా జీవితమును మార్చాడు. ఏడవది ఏంటంటే ప్రిజర్వేషన్, ఆయన నన్ను భద్రపరిచాడు. ఆ కింద ఉంటుంది ఈ ప్రొటెక్ట్ మీ అంటే ఈ యాక్సెప్టెడ్ మీ. ఎనిమిదవది ఏమిటంటే గ్లోరిఫికేషన్ అనగా ఆయన నన్ను మహిమపరిచాడు. ఈ ఎనిమిదంతల రక్షణ సిద్ధాంతంలో ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క అంశాన్ని మనం ఒకరోజు మాట్లాడవచ్చు, 1 గంట మాట్లాడవచ్చు. అయితే ఇవన్నిటిని నేను మాట్లాడదు, కానీ మొదటి మాట మాత్రం చూద్దాం. శిక్షావిధి, కండెమ్నేషన్ అనగా ఈ స్వామి నన్ను చూశాడు. పాపంలో ఉండగా, నేను శిక్షావిధిలో ఉండగా నా ప్రభు నన్ను చూశాడు. రోమిల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారము ఏముందని చదువుతారా ఒకరు? రోమిలకు 6:23. ఏలయనగా పాపం వలన వచ్చే మరణము, అయితే దేవుడి కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆ మొదటి భాగం గమనించండి, మొదటి భాగం చూద్దామా? పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే ఈ కండెమ్నేషన్ అంటే ఏంటంటే శిక్షావిధి ఏంటంటే నేను పాపంలో ఉన్నాను కనుక నేను శిక్ష విధించబడాలి, కనుక నేను శిక్షావిధిలో ఉన్నాను. కాబట్టి ఆ పాపంలో ఉన్నటువంటి నాకు పాపం గురించి, సిన్స్ గురించి ఒక చాప్టర్ ఉంటుంది. దాంట్లో పిహెచ్డి చేసే వాళ్ళకు డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ అనేటువంటి పిహెచ్డి చేస్తే ఈ సిన్ గురించి ఒక చాప్టర్ ఉంటుంది. దాపు కంటే అనేకమైన 11 పేజీల దాకా ఉంది. యాక్చువల్గా 1 గంట సేపు మాట్లాడవచ్చు. పాపం అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిన్, పాపం అంటే ఏంటి, పాపం యొక్క నిర్వచనం ఏంటి, బైబిలికల్గా పాపం అంటే నిర్వచనం ఏంటి, తర్వాత పాపం యొక్క ఇన్హెరిటెన్స్ ఏంటి, పాపం యొక్క ఫలితం ఏంటి, ఆ పాప ఫలితం ద్వారా మనం పొందబోయే నష్టం ఏంటి, అనేకమైనటువంటి భాగాలు ఉంటాయి. నేను ఓన్లీ 2 మాత్రం చూస్తాను. ఇక్కడ ఏం రాబడిందంటే ఈ పాపమును బట్టి, అందుకనే మనం చూస్తాం లూకాసు వార్త 24వ అధ్యాయంలో 2 దొంగలు ఉన్నారు, ప్రభుతో పాటు సిలువ వేయబడ్డారు. మొదటి దొంగ అయితే అంటాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించవచ్చు కదా అంటాడు. అప్పుడు రెండవ దొంగ ఏమన్నాడంటే చదవండి 23:40 చదువుతారా ఒకరు? అయితే రెండవ కుమారుడు వాడిని గద్దించి చాలా అదేమంట, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు, యు ఆర్ అండర్ ది కండెమ్నేషన్, నువ్వు శిక్షావిధిలో ఉన్నావు, నీకు న్యాయమే. మనం పాపం చేశాము, మనం బందిపోటు దొంగలము,
మనం నరహంతకులము, మనం చేసినటువంటి పనికి లేదా పాపమునకు తప్పునకు మనం శిక్ష అనుభవించాల్సిందే. వీఆర్ కండెమ్డ్, అనగా పాపం వల్ల జీతము మరణం. కాబట్టి మనం పాపంలో ఉన్నాం కనుక మనం మరణించాల్సిందే. బిబ్లికల్గా మన దాపంటే 12 రెఫరెన్సెస్ ఉన్నాయి, 12 డెఫినేషన్స్ ఉన్నాయి. యాక్చువల్ పాపం అనే దానికి నేను 3 ఐటమ్స్ మాత్రం తీసుకున్నాను, చాలా ఇంపార్టెంట్ అని. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ల్యాక్ ఆఫ్ కంఫర్మిటీ. అంటే ఏంటంటే చూడండి, రోమిల రాష్ట్రపత్రిక 3:23 అందరికీ తెలిసిన భాగమే. రోమా 3:23 చదువుతారా ఒకరు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతారు. అనగా దేవుని మహిమ యొక్క ల్యాకింగ్నెస్, అనగా దేవుని మహిమను ఎరగకపోవటాయే పాపము. చూసారా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటే దేవుని మహిమ యొక్క గొప్పతనము, దేవుని మహిమను ఎరగకపోవట పాపము. కనుక ఎవరైతే దేవుని మహిమను ఎరిగేవారుగా ఉంటారో, దేవుని మహిమలో ఉంటే అది ఎంత మహిమోన్నతమైనదో, అది ఎంత ఉన్నతమైన జీవితమో, అది ఎంత ఫలభరితమైన జీవితం ఎరిగిన వారు ఏం చేస్తారు? పాపం చేయరు. కాబట్టి పాపం అనేవాడు ఏమి దేవుని యొక్క మహిమను ఎరగక వాళ్ళు ఏం చేస్తారంట? పాపం చేసేవారుగా ఉన్నారు మొట్టమొదటిగా. రెండవదిగా చూడండి, చదవండి రోమిల రాష్ట్రపతి 2వ అధ్యాయం 15వ వచనం. రోమిలకు 2:15 చదవండి అమ్మా. 2:15 నేను చదువుతానమ్మా, నేను చదువుతాను. వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుచున్నారు. అనగా మోరల్ అంటే ధర్మశాస్త్రం యొక్క క్రింద ఉన్నామని, న్యాయ ప్రకారం జీవిస్తున్నామని వారు ఏం చేస్తారంట? తమకు తామే, లేదంటే ధర్మశాస్త్ర ప్రకారం వారు ఏం చేస్తారంట అండి? వారు తప్పు లేదని చెప్పుతూ తప్పు మోపుకొనుచు వారి తలంపులన్నిట్లో ధర్మశాస్త్రమైనటువంటి క్రియలు ఉంటాయి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి న్యాయం ఉంటుంది, ధర్మశాస్త్రమైన ఆలోచన ఉంటుంది, కానీ వారు దాన్ని ఆచరింపరు. ఇది నామకార్థ క్రైస్తవులకు. అంటే క్రైస్తవులను పేరు చెప్పుకునేవారు అనమాట. బైబిల్ క్రైస్తవులమే, మేము చర్చికి వస్తాం, బైబిల్ చదువుతాం, వాక్యం వింటాం. అయితే ఆ యొక్క దేవుడు ఏమైతే చేయకూడదని చెప్తాడో, ఆ యొక్క చట్టం ఏమైతే ఉందో, లేకుంటే ఆయన చెప్పే నియమము, ఆయన చెప్పినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞలు కట్టడలు నియములు ఏమైతే ఉన్నాయో వారన్నీ తెలుసు, కానీ అయితే ఏం చేస్తామంట? వారిని అనుసరింపకుండా తప్పును మనం కలిగి ఉండి తప్పు మోపేవారుగా ఉంటామంట. దట్ ఈస్ ద సిన్ అని. అనగా మనం ఎరిగి ఉండి, వాక్యము ఎరిగి ఉండి, ధర్మశాస్త్రం ఎరిగి ఉండి వాటిని ఫాలో కాకుండా, వాటి ప్రకారం నడవకుండా మన యొక్క ఇచ్చలు నెరవేర్చుకుంటూ జీవించేటువంటి జీవితం అని అర్థం. మూడవదిగా యువర్ యాక్షన్స్. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను పత్రిక 3:4 పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. చాలా అక్కడ రాయబడింది ఏంటంటే టు ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ డూ సమ్ వికెడ్ యాక్షన్. అనగా దుష్టత్వంతో కూడినట్టు క్రియలు తెలిసి చేసినప్పటికీ తెలియకుండా చేసినప్పటికీ కూడా దట్ ఈస్ ద సిన్, అది పాపము అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్లో అది చెప్పేది ఏంటంటే రక్షణ యొక్క సిద్ధాంతంలో మొట్టమొదటిగా పాపం గురించి పదే చాలా రాస్తూ వస్తాడు. కనుక పాపం అనేది మొట్టమొదటిగా మనకు దేవుని మహిమను ఎరగకుండా మనం చేసేటువంటిది. రెండవది, మనం తెలిసి కూడా వాక్యము తెలిసి ధర్మశాస్త్రం తెలిసి దాని ప్రకారం నడుచుకోకుండా చేసేటువంటిది. మూడవది, మనం తెలిసి తెలియకుండా దుష్టత్వంతో కూడినటువంటి క్రియలు మనం కలిగి ఉండుటను మనం పాపము అని చెప్తూ వస్తాం. అయితే పాపమునకు వచ్చే జీతం ఏంటంట? మరణము అని రాయబడుతూ వచ్చింది. ది వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపమును వచ్చే జీతం మరణం. మరణం గురించి దాపుగా బైబిలికల్గా థియాలజీలో దాపు అంటే 24 టైమ్స్ 24 సార్లు రాయబడుతూ వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఆ మరణం ఏ విధంగా వస్తుందో 24 రకాలైనటువంటి అవి ఉన్నాయి. అయితే నేను కేవలం 3 మాత్రమే తీసుకున్నాను ఇక్కడ. మొట్టమొదటి మరణం ఏంటంటే ఫిజికల్ డెత్. మరణం, డెత్ అంటే అర్థం ఏంటంటే సపరేషన్. డెత్, మరణము అంటే ప్రత్యేకపరచబడుట. దేంట్లో నుంచి? మన ప్రాణము మన శరీరము నుంచి ప్రత్యేకపరచబడుట. ఒక వ్యక్తి చనిపోయినాడంటే ఆ దేహం ఉంటుంది, దాంట్లో ప్రాణం ఉండదు. ప్రాణం లేని వ్యక్తిని ఏమంటారు? చనిపోయాడు అంటారు. కాబట్టి ప్రాణం ఉండదంటే
ఒక వ్యక్తిలో ఇంతకు పూర్వము ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, తర్వాత దేహము శరీరము ఉంది. కాబట్టి డెత్ అంటే అర్థం ఏంటంటే సపరేషన్ అంటే ప్రత్యేకపరచబడుట, అనగా దిట్ సోల్ విల్ సపరేటెడ్ ఫ్రమ్ అవర్ బాడీ. నా శరీరం నుండి నా ప్రాణం ప్రత్యేకపరచబడుటను మరణము అంటారు. కాబట్టి మొట్టమొదటి మరణం ఏంటంటే, శారీరకమైన మరణం ఏంటంటే మన యొక్క ప్రాణము మన శరీరం నుండి ప్రత్యేకపరచబడుట. రెండవ యొక్క మరణం ఏంటంటే స్పిరిచువల్ డెత్, అనగా మనము దేవునిలో ఉన్నట్టుగా ఉంటాము, దేవునికి మనకు మధ్య, మనలో ఉన్న ఆత్మకు దేవునికి మధ్య ప్రత్యేకపరచబడుట. అర్థమైందా? మన ఆత్మ దేవునితో ఐక్యపరచబడినప్పుడు మనం దేవుని కుమారులముగా, పరిశుద్ధపరచబడిన వారంగా, దేవునితో నడిచేవారిగా ఉంటాం. అయితే ఎప్పుడైతే మన ఆత్మలో మనము పాపపు తలంపులు కలిగి ఉండి పాపపు క్రియలు చేస్తూ వస్తామో అప్పుడు ఏమంటారంటే దేవునికి మనకు సంబంధం తెగిపోతుంది. దేవునితో మనకి ఎప్పుడు ఉంటుంది సంబంధము? మనము స్పిరిచువల్గా, ఆత్మీయంగా, దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు, దేవునితో ఐక్యము కలిగి ఉన్నప్పుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చినప్పుడు, దేవునితో నడుస్తూ వచ్చినప్పుడు మనం దేవునితో మనం ఎట్లా ఉంటామంటే వీఆర్ యునైటెడ్. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మ ఐక్యపరచబడి ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం పాపం చేస్తూ వస్తామో మన ఆత్మ దేవుని ఆత్మతో సపరేట్ చేయబడుతుంది. దాన్ని ఏమంటారంటే ఆత్మీయమైన మరణం. చాలామంది మనలో జీవిస్తున్నామనే పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే అని ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా చాలా పర్యాయములు మనం ఆత్మీయంగా నడుచుకున్న వారంగా ఉంటాం. దేవుని మందిరానికి వస్తాం, ఆరాధన చేస్తాం, వాక్యం బోధిస్తాం, నవలే అవి రకాల బైబిల్ స్టడీ తీసుకుంటాం, అన్నీ చేస్తాం. బట్ ఆత్మలో దేవునితో మనం ఐక్యపరచబడకపోతే, దేవునితో సంబంధము లేకపోతే వీఆర్ డెడ్ బై స్పిరిచువల్, అనగా ఆత్మీయ మరణాన్ని మనం కలిగి ఉన్నామని అర్థం. మనం బ్రతికి ఉండవచ్చు, కానీ ప్రకటన అంటాడు నువ్వు బ్రతికి ఉన్నావని పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. దట్ ఈస్ ద స్పిరిచువల్ డెత్, అంటే ఆత్మీయమైన మరణం. రెండవ డెత్ ఉంది, దట్ ఈస్ ఎటర్నల్ డెత్. అది ఎట్లా? మనం చనిపోయిన తర్వాత మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటర్నల్ డెత్, మన యొక్క దేహము, ప్రాణము, లేదంటే మన ఆత్మ, ప్రాణము, ఈ రెండు కూడా సపరేట్ చేయబడ్డ మన బాడీ నుండి, ఈ శరీరము నుండి మన ప్రాణము, ఆత్మ రెండు ప్రత్యేకించబడి. ఆ యొక్క స్పిరిచువల్ డెత్ ఎలా ఉంటుందంటే, ఆ యొక్క రెండవ మన అగ్నిగుండం అంటాం కదా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట న్యాయాధిపతి అయిన యేసు ప్రభు వారు గొర్రెలను మేకలను వేరు చేసి మనల్ని ఒకవేళ ఇంత పరిచర్య చేసినా, ఇంత బోధ చేసినా, ఇంత విశ్వాసులుగా ఉన్నా ఒకవేళ మనము ఆ గొర్రెల్లో కాకుండా మేకల్లో కలిసిపోతే వారిని ఏం చేస్తారంటే, మేకలకు ఏమంటాడండి, మీ కొరకు సిద్ధపరచబడినటువంటి నిత్య నరకము, అగ్నిగుండము సిద్ధంగా ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి అంటాడు. అనగా ఆ రెండవ మరణంలో, అనగా మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ శారీరక చనిపోవచ్చు, అది వేరే సంగతి, చనిపోవచ్చు. ఆత్మలో సిద్ధపడి ఉంటే ప్రభు దగ్గరికి వెళ్తాం. రెండవ ఆత్మీయ మరణం, ఒకవేళ ఆత్మీయ మనం ఈరోజు చనిపోతే కూడా దేవుడు మాట్లాడుతూ ఉండగా, దర్శిస్తూ ఉండగా, దేవుడు మనం సంధిస్తూ ఉండగా, దేవుడు వాక్యములకు మాటకు లోబడి మన పాపక్షమాపణ పొందినప్పుడు, లోబడినప్పుడు మన స్పిరిచువల్ డెత్ నుంచి మళ్ళీ రివైవ్ కాగలం, మరి జీవంలోకి రాగలం. అయితే ఎటర్నల్ డెత్ ఉంది. ఆ ఎటర్నల్ డెత్ అంటే నిత్యత్వపు మరణాన్ని నేను తప్పించుకోలేం. నిత్యత్వ మరణాన్ని ఒకసారి పోయిన తర్వాత ఇక మనం తప్పించుకొని బయటికి రాలేం. అందుకనే అంటాడు, ఆ యొక్క ధనవంతుడు లాజరు కథలో చూస్తే లాజరు అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్నాడంట. అది ధనవంతుడు చూసి, ఓ అబ్రహామా, లాజరు పంపి నాకు ఒక్క కొనతో ఒక చుక్క నీళ్లు నా యొక్క నాలుక మీద వేయించమని చెప్తూ వస్తాడు. అయ్యో కుదరదు, నీకు మాకు మధ్య మహాగాధం ఉంది. మనం ప్యారడైజ్ గురించి ధ్యానించాం. ఆ పరదైసు ఆ దినాల్లో భూమి కింద ఉంది. ఆ భూమి కింద పరదేశం మధ్య మహాగాధం ఉంది. మహాగాధమునకు లెఫ్ట్ సైడు ఒక పరదేశం ఉంది, కుడి సైడ్ హెల్ నరకం ఉంది. ఈ యొక్క లాజరు ఈ యొక్క పరదేశంలో ఉన్నాడు, ధనవంతుడు నరకంలో ఉన్నాడు. అబ్రహాం అంటాడు, మీకును మాకును మధ్య మహాగాధం ఉంది. ఆ మహాగాధాన్ని యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయి సమాధి చేయబడినప్పుడు సమాధిలోనికి వెళ్ళి మరణముతో, సమాధితో, అపవాదితో యుద్ధము చేసి ఓడించి విజయుండై ఆ పరదేశం ఏం చేశాడండి, పరలోకము తీసుకుని వెళ్ళాడంట. ఆ పరదేశం ఇప్పుడు ఎక్కడుందంటే కింద లేదు, కానీ మూడవ ఆకాశంలో ఉంది. 2 కొరింథీయుల 12వ అధ్యాయంలో పౌలు అంటాడు, నేను మూడవ ఆకాశమునకు వెళ్ళి తిరిగి అంటాడు. ఆ మూడవ ఆకాశంలో పరదేశంలో ఉన్నట్టుగా చూస్తూ మనం ధ్యానించాం. కాబట్టి ఆ పరదేశం అక్కడ ఉంది. కనుక ఒక నరకంలోకి వెళ్తే ఇక మనం ఎన్నటికి కూడా పరదేశకు వెళ్ళలేం. కాబట్టి ఆ నిత్య నరకాన్ని తప్పించుకోవాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే వీ హ్యావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్, వీఆర్ సేవ్ అవర్ సోల్స్.
మన ఆత్మను రక్షించుకోవాలా. చూసారా, పౌలు ఎంత చక్కగా ఆయన సమాజంలో బోధిస్తూ ఉంటే వారికి చాలా బాగా నచ్చిందంట ఆ యొక్క ప్రసంగం. పౌలు ప్రసంగం వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు, చూడండి ఏమంటారండి, నేను ముగిస్తానండి 5 నిమిషాలు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం చూడండి, 42వ వచనం కలిసి చదువుదామా. 42వ వచనం, అపోస్తల కార్యం 13:42. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలని జనులు వేడుకొనిరి. చూసారా, మనం చెప్తే ఎవరు వినరు. మనం ఏదో పల్లెలకు వచ్చి వారు చెప్తే మళ్ళీ రండి మనల్ని ఎవరు అనరు. నువ్వు పోతావా లేదా అని వెళ్ళగొడతారు. అదే పౌలు ప్రసంగిస్తుంటే పౌలు పోసి ఏమంటున్నారండి, మరుసటి విశ్రాంతి దినమున ఈ మాటలు మాతో చెప్పవలేనని వారు వేడుకుంటూ వచ్చినారంట. తీరా చూస్తే 44వ వచనంలో చూస్తే ఏం రాబడిందండి, 44వ వచనం చూడండి, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను. ఎట్లొచ్చారండి అంటే ఈ విశ్రాంతి దినమున పౌలు చేసిన ప్రసంగాన్ని విన్నవారు పట్టణంలోకి వెళ్ళినప్పుడు అందరికీ ఒకరినొకరు చెప్పుకున్నారు, ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకున్నారు, ఒకరినొకరు తెలియజేసుకున్నారు. అయ్యా మరుసటి విశ్రాంతి దినంలో పౌలు బర్నబాలు వస్తారు, వారు బోధిస్తారు రండి అని అందరూ పిలుచుకున్నారు. పట్టణం అంతా కూడి వచ్చిందంట. వారందరూ మరుసటి దినం మా వద్దకు రమ్మంటే వారు ఏం చేస్తున్నారంటే వారిని దేవుని కృప యందు నిలకడగా ఉండాలని వారిని హెచ్చరిస్తూ వచ్చారు. అక్కడ యూదులు ఉన్నారు, అన్య జనాంగం ఉన్నారు, వారు కూడా ప్రభుని ఎరిగినట్టు చూస్తాం. ప్రేమ సోదరుడా గమనించు, పౌలు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడిన వాడై నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను చెప్పిన పౌలు ఆ సమాజ మందిరంలో, పిసిదియాలోని అంత్యోకయలో ఉన్న సమాజ మందిరంలో మొట్టమొదటిసారి పౌలు చేరి ప్రసంగిస్తూ ఉండగా అనేకులు వారి వాక్యమునందు విశ్వాసం ఉంచారు. యూదులు, అన్ని జనాంగము ప్రభు వాక్యం విశ్వాసం ఉంచి మరుసటి దినం కూడా మాకు బోధించయ్యా అని చెప్పినారు. మరుసటి వారం చూస్తే పట్టణమంతా చేరి వచ్చినారంట. తర్వాత మళ్ళీ చూద్దాం నెక్స్ట్ వారం ప్రవచితం అయితే. గమనించు, పౌలు పరిశుద్ధాత్మ చేత ఆత్మ వలన బలపరచబడి నేను నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను చెప్పినటువంటి పౌలు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆత్మ ద్వారా బలపరచబడి సమాజ మందిరంలో అనేక ఆత్మలను తను సంపాదించుకున్నట్టుగా చూస్తాం. కనుక మన ఆత్మను మనం రక్షించుకోవాలంటే వీ షుడ్ సేవ్ అవర్ లైఫ్ ఫ్రమ్ ఫిజికల్ డెత్ అండ్ స్పిరిచువల్ డెత్ అండ్ ఎటర్నల్ డెత్. శారీరక మరణము అదైతే అందరికీ తప్పదు. అయితే ఆ మరణం వచ్చేలోగానే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం సంధించబడి ప్రభు రక్తంలో కడగబడి ఆయనకి ఇష్టమైన వారంగా జీవించాలా. రెండవది స్పిరిచువల్ డెత్. ఒకవేళ రక్షించబడినామని మందిరానికి వస్తుండవచ్చు, వాక్యం చదువుతూ ఉండవచ్చు, బోధిస్తూ ఉండవచ్చు, ఆరాధిస్తూ ఉండవచ్చు, బల్లో చేయి వేస్తూ ఉండవచ్చు. అయితే దేవునికి మనకు మధ్య రిలేషన్షిప్ ఎక్కడ కట్ అయిందేమో, కమ్యూనికేషన్ కట్ అయిందేమో, దేవుడు మన చేయి విడిచిపెట్టాడేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నేను నీతో సంబంధం కలిగి ఉంటా, ఆత్మలో నీతో ఐక్యత కలిగి ఉంటా ప్రభు, నీతో పాటు కలిసి నేను జీవిస్తూ వస్తా ప్రభువా. నీతో సంబంధం తెగిపోతే, నీతో నేను ఐక్యం కాకపోతే, నీవు నాకు దూరం అయితే ప్రభు నా జీవితం వ్యర్థం ప్రభువా అని ప్రభుని అడుగుతావా. ఎటర్నల్ డెత్ అది ఆత్మీయ నిత్యత్వంలో మరణం, అది మనం తప్పించుకోలేం. ఆ మరణం పోకుండా ఉండాలంటే స్పిరిచువల్ డెత్ నుంచి కాపాడుకోవాలా. స్పిరిచువల్ డెత్ నుంచి కాపాడుకోవాలంటే ఫిజికల్ డెత్ రాకముందే మనం మేల్కొని ప్రభుకు మన హృదయం అంగీకరించాలా. అట్లు పరిశుద్ధాత్మ దేవుడు పౌలును బలపరిచిన